నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం పబ్ కల్చర్. ఇది కరెక్టేనంటారా? అంటే మనం వెస్టర్న్ కంట్రీని ఒక అలవాట్లని మనము తీసుకుంటున్నాం అని చెప్పేసి మేడం అంటున్నారు. ఇది మరి అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు వెళ్తున్నారు కదా! మరి అమ్మాయిల్ని ఎందుకే అడ్డుకుంటున్నారు అనే క్వెషన్ కూడా రైజ్ అవుతుంది. అసలు ఎందుకు? అది నిజంగా వెళ్ళొచ్చా లేదా? ఒకవేళ వెళ్ళే వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ మధ్య నా కేసులు కూడా తల్లిదండ్రులు వచ్చి మొత్తుకుంటున్నారు. మా అమ్మాయి పబ్‌కి బాగా అలవాటు పడిపోయింది. రాత్రి 11కి, 12కి కూడా ఇంటికి రాదండి. ఏమన్నా అడిగితే నువ్వు అన్నయ్యకి విచ్చలవిడిగా వెళ్ళనిస్తావు, నన్ను మాత్రం ఇంత రెస్ట్రిక్షన్స్‌లో పెడతావు. నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే ఏంటి? నేను ఎప్పుడు దోస్తే ఏంటి? నువ్వు అన్నయ్యని ఎప్పుడన్నా క్వెషన్ అడుగుతావా? వాడు మాత్రం మొగాడు అని అంటావు, నేనేమో ఆడపిల్ల అని అంటావు. నువ్వు నాకు వాడికి ఎంత డిఫరెన్స్ చూపిస్తావు అనేసి తల్లిదండ్రులు జనరల్గా మొత్తుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సహజంగా ఇలాంటి కంపారిజన్స్ ఇంట్లో ఉంటాయి. అబ్బాయిలను ఒకలాగా చూసి అమ్మాయిలను ఒకలాగా చూసి, అండ్ అమ్మాయిలకి అదొక జెలస్ ఫ్యాక్టర్ అనమాట. ఏంటి వాడికి ఇచ్చే ప్రియారిటీస్ ఇస్తున్నాడు అంటే వాడు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, నేను వెళ్ళి ఎంజాయ్ చేయకూడదా? అంటే వీళ్ళకి ఎలా అవుతుందని అంటే అమ్మా 8th 9th స్టాండర్డ్స్ రాగానే ఈ అబ్బాయిలు అమ్మాయిలు అంతా కలిసి ఇదొక ఫ్రెండ్స్, అంటే ఎలా అంటే డేటింగ్, ఇది వెస్ట్రన్ కల్చర్ భలే అలవాటు పడుతున్నాం మనం. మంచి అనేది నేర్చుకోవడం తక్కువ, ఈ వెస్ట్రన్ కల్చర్ అనేది చాలా 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 ఇష్టం మనకి, కరెక్ట్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం కాదు, మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. మనం వాళ్ళకి రోల్ మోడల్ అవ్వాలి, వాళ్ళు మనకు కాదు రోల్ మోడల్ అయ్యేది. మనకి మన సంస్కృతికి ఇదివరకు కాలంలో మా పేరెంట్స్ కానివ్వండి 8, 6కి కొట్టగానే మేము ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఇంటికి వస్తే ఏంటి, హ్యాపీగా అమ్మ నాన్నతో మాట్లాడుకోవడం, సరదాగా అక్కో చెల్లో తమ్ముడో ఇలా కొట్టుకోవడం. ఇది నేను అబ్బాయిలకి అమ్మాయిలకి విడివిడిగా తీసి మాట్లాడాలి. అబ్బాయిలకు కూడా అదే రిస్ట్రిక్షన్ ఉండాలి, అమ్మాయిలకు కూడా అదే రిస్ట్రిక్షన్. ఎందుకో చెప్తున్నాను. 11 వరకు అమ్మాయిలు అబ్బాయిలు బయటికి వెళ్ళి పబ్ కల్చర్లు ఏదైతే అలవాటు పడుతున్నారో, ఇక్కడ ఫ్యామిలీ బౌండింగ్ అన్నది తక్కువ అవుతుందన్నది మీరు గమనిస్తున్నారా? ఇక్కడ ఫ్యామిలీలో మనిషి అమ్మ నాన్న ఉన్నారు, ఇంట్లో పెద్దలు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించుకోవాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, వాళ్ళతో ఒక అనుబంధం పెంచుకోవాలి అన్నది ఏమన్నా ఉందా? లేదు. అంటే కనీ పెంచి మిమ్మల్ని ఇంత పెద్ద చదువులు వీటికి అన్నిటికీ స్పాన్సర్ చేస్తూ అంటే మీ నాన్సెన్స్ కూడా భరాయించాలా? ఎందుకు? పేరెంట్స్కి హక్కు లేదా మిమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడానికి? పేరెంట్స్కి హక్కు లేదా అమ్మ నాతో మాట్లాడు, నాతో కబుర్లు చెప్పమనడానికి? వాళ్ళు ఏమన్నా మీకు లక్షల కొద్ది డబ్బులు గుమ్మరించమంటున్నారా? కాదు కదా. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీ టైం అడుగుతున్నారు, మీ టైం అడుగుతున్నారు. అది కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఫ్రెండ్స్ అని, పార్టీలని, పబ్బులని వెళ్ళండి, కానీ రెగ్యులర్ కస్టమ్గా ఎందుకు అంత దాని మీద క్రేజీనెస్ పెంచుకుంటున్నారో అర్థం కావట్లేదు నాకు. చాలా మందిలో ఇది కామన్ అయిపోయిందమ్మా. అక్రాస్ ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్ అని నైట్ స్టడీస్ అని చెప్తారు, ఎప్పుడు వెళ్తారో తెలీదు, మళ్ళీ ఇంటికి రారు, ఫోన్లు చేయాలి, ఫోన్లు చేస్తే ఎత్తరు. వీళ్ళకేమో టెన్షన్, అరే ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో పిల్లలు, అసలు ఏమైపోతున్నారో, అసలు సేఫ్గా ఉన్నారా లేదా? ఇవన్నీ తెలుసుకోవడం హక్కు కాదా వీళ్ళది? పేరెంట్స్గా వీళ్ళకు ఉండదా? వీళ్ళకి ఆవేదన ఉండదా? అయ్యో ఆడపిల్ల బయటికి వెళ్ళిందనో, అబ్బాయి బయటికి వెళ్ళాడా? ఈ మధ్య కాలంలో ఎవరూ సేఫ్ లేరు. టైం దాటి ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి వస్తారా రారా అని వెయిట్ చేయాల్సి వస్తుంది పేరెంట్స్. సో నేనంటాను, ఈ పబ్ కల్చర్ని మానేసి కనీసం ఒక ఫ్యామిలీ కల్చర్ అన్నది డెవలప్ చేసుకోండి. అది మనకు ఎప్పటి నుంచో ఉంది, మనం పాడు చేసుకుంటున్నాం. వీళ్ళని అందరినీ చూసి మనం పాడైపోతున్నాం. సో నేను అనడం ఏంటంటే, మీకు పార్టీలు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి, కానీ దానికంటూ ఒక టైం కేటాయించుకోండి. అక్కడికి వెళ్ళి అసభ్యంగా అసలు ఎలా ఉంటున్నారంటే అమ్మ, ఇన్స్టాలో కూడా వాళ్ళ రీల్స్ చూస్తే దారుణంగా ఉంది. అసలు మళ్ళీ చూడాలా ఇలాంటివి అన్నట్టు అనిపించట్లేదు. ఇలాంటివి ఎందుకు చూస్తున్నామా అన్నట్టుంది. సో దయచేసి మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాము, మీ మంచి కోరికే చెప్తున్నారు పేరెంట్స్. టైంకి వెళ్ళేసి ఈ పబ్ కల్చర్ అన్నది
మీరు ఎంత ఎంజాయ్ చేసినా మీ లిమిట్లో ఉండండి, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మాకు తెలుసు మీరు అంత మెచ్యూర్డ్, మీరు అన్నీ హ్యాండిల్ చేసుకోగలరు. సిచ్యువేషన్ దాటిందంటే మీరు కేసులు చూస్తున్నారు ఎలా ఎలా వస్తున్నాయో అన్నది. ఇది అబ్బాయిలకు కానివ్వండి, అమ్మాయిలకు కానివ్వండి, ఏదైనా జరిగితే అప్పుడు మీరు బాధపడటం కన్నా జరగకుండా కాపాడుకోవటమే మీ పద్ధతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. సో దయచేసి ఈ కల్చర్స్కి అలవాటు పడకండి. ఇంట్లో చక్కగా మీ బాండింగ్ ఏదో మీ అమ్మ నాన్నతో, మీరు మీ సిబ్లింగ్స్తో, నెక్స్ట్ వాళ్ళతో చక్కగా టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడుకోండి. పేరెంట్స్కి కూడా ఇదే చెప్తాను. ఆఫ్ కోర్స్ ఆఫీస్ అన్నది మనకి ఇంపార్టెంటే, కానీ అస్తమానం అదే పెట్టుకోవద్దు. వర్క్ అన్నది కొంచెంసేపు పిల్లలకి కూడా ఇచ్చే టైం కంపల్సరీగా ఒక డేలో ఒక రొటీన్ కింద పెట్టుకోండి అంతే. సో డెఫినెట్గా ఇది క్రమేణంగా తగ్గుతూ వస్తుంది. వాళ్ళకు కూడా చెప్పండి ఎలాంటి రెపర్క్యూషన్స్ వాళ్ళు ఫేస్ అవ్వాలో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ముందు ఫేస్ అవుతున్నారో. జనాలు బయటికి వస్తే అర్ధరాత్రుల వేళ అమ్మాయిలతో ఏం జరుగుతుందో, అబ్బాయిలకు ఎలాంటి రిస్కులు జరుగుతుందో, సో ఇద్దరికి కరెక్ట్గా నేర్పించి ఇలాంటివి ఎక్కువగా వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే.